నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. హీరోలకి కాదు హీరోయిన్లకు కూడా లాంగ్ రన్ ఉంటుందని నిరూపించిన నటీమణుల్లో నయనతార కూడా ఒకటి. పైగా పాన్ ఇండియా నటి కూడా. ఏ మూవీ చూసినా అందులో తన ప్రభావం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. లేడీ సూపర్ స్టార్ అనే బిరుదుని కూడా పొందింది. తాజాగా ఈమె ఖాతాలోకి ఒక భారీ మూవీ వచ్చి చేరింది. కేజీఎఫ్ సిరీస్తో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ని సంపాదించిన హీరో యష్. ఆయన తాజాగా టాక్సిక్ అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో నయనతార నటించబోతుందనే వార్తలు వస్తున్నాయి. నిజానికి మొదట బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కరీనా కపూర్ని అనుకున్నారు. దీనికి సంబంధించిన అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడు కరీనాని తప్పించి నయన్ని తీసుకున్నారని అంటున్నారు. ఈ మేరకు చిత్ర బృందం నయన్ని కలిసి కథ కూడా చెప్పారని, తాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం వినబడుతుంది. కాకపోతే యష్కి జోడీగా నటిస్తుందా లేక సోదరిగా నటిస్తుందా అనే విషయంలో క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ మూవీలో ఆ రెండు క్యారెక్టర్లకి చాలా ప్రాముఖ్యత ఉంది. యాక్షన్ థ్రిల్లర్గా టాక్సిక్ తెరకెక్కుతుండగా కేవీఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తోంది. మలయాళ సినీ రంగానికి చెందిన గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. యష్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. అభిమానుల్లో అయితే టాక్సిక్ పై భారీ అంచనాలున్నాయి.